హలో అండి. ఇంట్లో ఉండే నాన్ స్టిక్ పెనం ఖరాబయింది. ముందు పెయింటింగ్ అయిపోయింది. వెనక వైపు కూడా పెయింటింగ్ వేసి, నాకు నచ్చిన గుర్తుండిపోయే ముగ్గు వేద్దామనుకుంటున్నా. నేను అక్రిలిక్ పెయింట్ వేస్తున్నా. ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ వేసిన తర్వాత రెడ్ కలర్ పెయింట్ అయితే వేసుకోవాలి. వైట్ కలర్ పెయింట్ ఆరాకే రెడ్ కలర్ పెయింట్ వేశాను. ఇక్కడ డాట్స్ అయితే పెట్టాను. 11 డాట్స్ ఇవి. 3 వరుసలు వదిలిపెట్టి మళ్ళీ 5 వరకు పెట్టుకోవాలి. లాంగ్ వీడియోలో వివరంగా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ టైటిల్ మీద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ముగ్గు డ్రా చేసుకోవాలి వైట్ కలర్ పెయింట్ తోటి. నా దగ్గర బ్రష్ అయితే లేదు. నేను ఇక్కడ ఐలైనర్ తో వేస్తున్నాను. ఖరాబ్ అయినది ఉంటే ఇంట్లో ఐలైనర్ దాంతో అయితే వేస్తున్నా. మధ్యలో వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రాని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఇది షార్ట్ వీడియో కాబట్టి ఇంతకన్నా వివరంగా చెప్పలేము కదా. లాంగ్ వీడియో అయితే డీటెయిల్ గా ఉంది. ఇది నాకు 2 days టైం పట్టింది. కరెక్ట్ గా చూంటే 1 hour లో అయిపోద్ది అనమాట. బాబు ఉన్నాడు కాబట్టి బాబు ఒక రోజు పెయింట్ వేసాను, ఒక రోజు అది ఆరాక ముగ్గు వేసాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది. నైట్ టైం షూట్ చేశాను వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దాం. చూసి వదిలేకుండా లైక్ చేసి వెళ్ళండి.